హైడ్రా నగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు మారుమోగిపోతుంది. హైదరాబాద్లో ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో హైడ్రా దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత రాష్ట్రంలో సంచలనంగా మారింది. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి అనుమతి లేని నిర్మాణాలతో వ్యాపారం చేస్తున్నారంటూ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ను ఇటీవల హైడ్రా బృందం కూల్చివేసింది. దీనిపై అక్కినేని నాగార్జున హైకోర్టుకు కూడా వెళ్లారు. ఈ ఘటనతో హైడ్రా పేరు మారుమోగిపోయింది. ఇక తాజాగా దీనిపై నాగార్జున కుమారుడు నాగచైతన్య స్పందిస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇక తాజాగా నాగచైతన్య హైదరాబాద్ హిమాయత్ నగరంలోని ఒక వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ప్రశ్నలు సంధించారు. దీనికి నాగచైతన్య బదులిస్తూ ఆ విషయం ఇప్పుడు వద్దు అని, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి నాన్న ఎక్స్ ట్విట్టర్లో అన్ని వివరాలు వెల్లడించారు అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత శోభిత గురించి, వారి వివాహం గురించి ప్రశ్నించగా వాటికి బదులిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. డెస్టినేషన్ లేదా హైదరాబాద్లోనే మీ పెళ్లి జరుగుతుందా అని ప్రశ్నించినప్పుడు ఇంకా ఏం నిర్ణయించుకోలేదు అన్నారు నాగచైతన్య. తమ పెళ్లి ఎక్కడ ఎప్పుడు జరుగుతుందో త్వరలోనే అందరికీ అన్ని వివరాలు తెలుస్తాయని చెప్పుకొచ్చారు నాగచైతన్య. సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు ఎందుకు అని అడిగినప్పుడు అలా ఏం లేదని, తనను ఎక్కువగా చూపించడం వల్ల అలా అనిపిస్తుందని చెప్పారు. ఇక తన సినిమా తండేల్ గురించి ప్రశ్న ఎదురుకాగా తన ప్రస్తుత లుక్ తండేల్ కోసమే అన్నారు. ఇప్పటి వరకు తాను చేసిన సినిమాలతో పోలిస్తే తండేల్ పాత్ర అత్యంత సవాల్తో కూడుకుంది అన్నారు. ఇది రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన సినిమా అని చెప్పుకొచ్చారు. మరోవైపు నటి శోభిత ధూళిపాల నాగచైతన్యకు ఈ నెల 8న ఎంగేజ్మెంట్ అయింది. శోభిత చైతన్య ఎంతో కాలంగా స్నేహితులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే వారి మనసులు కలిశాయి. ఇక సినిమాల విషయానికి వస్తే చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ తెరకెక్కుతోంది. ఇందులో చైతన్య విభిన్నమైన పాత్ర పోషిస్తున్నారు.